దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనకి కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. ఈ మధ్యలో లెక్చర్లో రావడం ఈ పద్ధతి కాదు. మరి ఈ విషయం జాగ్రత్తగా పరిశోధించడానికి కోరుతున్నాను. మొదటిగా దేవుని నామానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి భాగ్య తరగతిని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. మొదటిగా నేను సంఘానికి క్షమాపణ అడిగి తీరుతున్నాను. ఈ రోజు నేను కరెక్ట్ సమయానికి రాలేదు. సమయానికి రాకపోవడానికి కారణం కొన్ని పనులు వల్ల ఇబ్బంది తీరింది. నేను ఆ విషయం గురించి క్షమాపణ అడిగిపోతే నేను పరలోకానికి వెళ్ళాలి. ఈ సంగతి నాకు తెలియదు. నాకు పరలోకం ముఖ్యం. అందుకే ఏ విషయమైనా ఎప్పుడెప్పుడు వెంటనే దానిని పరిహరించుకు తీరుతాను. మరి మీ ఆత్మీక స్థితిగతి ఎలాగుందో నాకు తెలియదు. నా ఆత్మీక స్థితిగతి నేను ప్రతిరోజు నా జీవిత గమ్యాన్ని నేను ఎప్పుడు పరిశోధించుకోవడానికి ప్రయత్నం చేసి తీరుతాను. నాకు పరలోకం చాలా ప్రాధాన్యత. ఈ లోకంలో మరణిస్తే, ఈ లోకంలో సస్తే, చంపేస్తే ఈ విషయం కాదు. పరలోకం నాకు గమ్యం అయితే తీరినది కాబట్టి ఆ విషయం గురించి ఎప్పుడు నా మనసు, నా ప్రాణంలో ఇప్పుడు ఆ కొట్టుకులాడే భావం ఉన్నది. మీరు దాని గురించి దేవుని యొక్క బిడ్డలు ప్రయాసపరిచేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి సాయం చేసి తీరుగాక. గత 3 రోజుల్లో అన్నపానాలు మాని ఉపవాసములో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క విడుదలను అనుభవించి తీరడానికి దేవుడు సహాయపరిచి విడుదల ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 3 రోజులు కోడికి జరిగింది. సంఘ బిడ్డలు అందరూ వచ్చారు కాబట్టి చాలా ఉత్సాహం, ఆత్మ సాన్నిధ్యత, దేవుని యొక్క ప్రసన్నత, వాక్యం ద్వారా విడుదలను చాలా మంది అనుభవించి తీరడానికి దేవుడు సహాయపరిచి తీరారు. దేవుడు అట్టి రీతిగా ఉపవాసముతో అందులో పాలభాగస్సును పొంది తీరడానికి కృప నాకించి తీరాడు. మరి మీరు కృప పొందేలేదు నాకు తెలియదు. దాని విషయం గురించి మీరే ప్రస్తావించి తీరొచ్చు. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అర్పించిన 3 పండుగల గురించి అక్కడ రాయబడుతున్నట్టుగా కనిపిస్తున్నది. దాని మొదటి వచనం నుంచి చదివినప్పుడు, దాని మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివినప్పుడు పస్కా పండుగ గురించి చెప్పుచ్చినట్టుగా బైబిల్ అక్కడ మనకి బోధించి తీరుతున్నది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పస్కా పండగ అన్నదాన్ని ఇచ్చి తీరడానికి కారణం ఏంటిది అంటే, ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని ఏం చేసి తీరారు, విడిపించుకొని తెచ్చుకొచ్చి తీరారు. దానిని సూచన వహించి తీరేంతటిగా, దానిని గణపరిచి తీరేంతటిగా, దానిని కేంద్రీకరించి తీరేంతటిగా పస్కా పండుగను ఆచరించినట్టుగా ఇశ్రాయేలు ప్రజల పండగల వ్యవస్థలో ఒక పండగగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. ఆ పండగలో వారికి కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడి ఉన్నది. ఏంటో తెలుసా? వారు పులుపు లేని రొట్టెని తయారు చేసుకుని తీరాలి. పులుపు లేని రొట్టె ఎందుకు? పులుపు రొట్టెలో పులుపు కలిపి తీరితే మొత్తం ఏమైపోద్ది? పులుపుగా మారి తీరుతుంది. దాని అర్థం పస్కా పండగ పాటించేవారు పులుపు లేనట్టుగా ఉండి తీరాలి. బైబిలాధారంగా పులుపు అని చెప్పినది పాపానికి సాదృశ్యం. దాని అర్థం దేవుని బిడ్డలు పస్కా పండగ లేకపోతే ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన వారు ఏమి ఉండకూడదు? పాపం ఉండకూడదు. పాప స్వభావం కాదన్నది పాపం ఉండకూడదు. దానికి ప్రతిరోజు ఏం చేసుకు తీరాలి? నిన్ను నీవు కడుగు తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశంలో నుంచి ఏం చేశారు? విడిపించుకొని తీసుకొచ్చారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనల్ని కూడా పాప జీవితంలో నుంచి, బానిసత్వం కలిగిన జీవిత స్థితిగతిలో నుంచి యేసయ్య మనల్ని విడిపించుకు తీరారు. అందుకే యోహాను సువార్త పుస్తకం 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చిన యోహాను యేసయ్యను చూసి చెప్పుచున్న ఒక మాట ఉన్నది. ఈయన లోక పాపము ఇచ్చిన గొర్రె పిల్ల అన్న మాటను బోధించి తీరుతున్నది. చాలా మందికి ఒక ప్రశ్న కలిగి తీరొచ్చు. ఆదామవ్వలు పాపం చేయకపోయింటే యేసయ్య వచ్చున్నా? నేను చెప్పేది ఆదామవ్వ పాపం చేసినా చేయకపోయినా యేసయ్యకి రావడం వచ్చే తీరుతారు. కారణం ఏంటిది? వాక్యం బోధించి తీరుతున్నది. అనాదిగా దేవుని కొరకు వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అర్పింపబడి తీరినది అని వాగ్దానం చెప్పి తీరుతున్నదంటే దాని అర్థం ఆదాం పాపం చేసినా చెయ్యకపోయినా యేసయ్య రావాలి, సునిశ్చితంగా రావాలి. ఆయన వచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా వచ్చిన కారణం ఏంటిది అంటే పాపాన్ని, ఎవరి పాపాన్ని? ప్రజల యొక్క పాపాన్ని విడిపించుకు తీరడానికి. పాపం అని చెప్పినప్పుడు 2 రీతి కలిగిన పాపం ఉంది. ఒకటి జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాప ప్రాయశ్చిత బలియాగముగానే యేసయ్య అందరి మానవుల కొరకు ఎక్కడ మరణించి తీరారు? సిలువలో మరణించుకు తీరారు. మరణించిన దానిని నీవే చేయాలి, ఒప్పుకు తీరాలి. యేసయ్యని ఎవరు చంపారు? Who killed Jesus? మనం కాదు, నేను చెప్తానని చెప్పాలి. మీరే యేసయ్యని ఏం చేశారు? కిరాతకంగా చెప్పారు. మీరే యేసయ్య బట్టలను, మీరుమంటే నేను కూడా దాంట్లో కలిసి వస్తున్నాను, మీరే యేసయ్య బట్టలను ఊడబీకారు. హలో తమ్ముడు, బాగా అర్థమవుతుందా? యేసయ్య చంపింది నువ్వే, బాగా అర్థం చేసుకోవాలా? యేసయ్య చంపింది నువ్వే, యేసయ్య చంపింది నేనే. యేసయ్య గుడ్డలో ఇప్పబడి వీధంతా తిరగబడి తీరింది కారణం నేనే. ఆయన గుడ్డలను విప్పి తీరింది. ఆయనకి సందేహం, నువ్వు నేనే అప్పుడు పెట్టింది.
సందేహం వస్తుందని బాగుపడతాడని అంటారు. సందేహం రాలేదంటే నాకేం ప్రాబ్లం లేదని మనసాక్షి ఉన్నోడే స్పందించి తీరేది. అందుకే మీరు ఊరిలో పెళ్లి మాట చెప్పండి, కొట్టడానికి ఉన్నాడు కొడతాడు, బాగుపడాల్సినోడు బాగుపడతాడు. నేనేసేం చంపడం ఏంటిది, నాకు వేసేకి అస్సలు సంబంధం. అప్పుడు చెప్పొచ్చు, నాయన మనుషులు అందరూ పాపులు, పాపములోనే మన తల్లి మనల్ని ఏం చేసి తీరింది, ప్రసవించుకు తీరింది. పిండారూపంలో ఉన్నప్పుడే మనం పాపులై ఉన్నాం. దాని అర్థం మనుషులందరూ పాపులే. ఆ పాపులకు ప్రాయశ్చిత్త నిమిత్తం ఏది, జన్మ పాప ప్రాయశ్చిత్త నిమిత్తమే యోహాను 1:29 ప్రకారంగా యేసయ్య ఈ లోకానికి ఏం చేశాడు, పాపాన్ని తుడిచివేసి తీరడానికి యేసయ్య భూమిలోకి వచ్చి తీరాడు. తుడిచివేసిన దానిని నువ్వు ఒప్పుకోవాలి. అర్థం కాలేదు, దానినే రక్షణ అన్న ప్రక్రియ అనేది. నువ్వు ఒప్పుకోవాలి ఏమని, నేనే యేసయ్యని చంపాను, ఇక నేను యేసయ్య చంపను. అది ఆరాధన మానేసి నువ్వు యేసయ్య చంపేస్తున్నాడు, మరి నన్ను ఏం చెప్పలేను, నేను రక్షణ పోతుందని అర్థం. ఐ డోంట్ కేర్. నేను దాని విషయంలో సమర్థుని కదా. నేను వచ్చిన నేను క్షమాపణ అడగడానికి కారణం ఐ నో మై సాల్వేషన్ క్యాన్ బి లాస్ట్. ఆరాధనకు నేను ప్రాధాన్యత ఇవ్వలేకపోతే నా రక్షణ ఏమై తీరొచ్చు, పోయి తీరొచ్చు. అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మలాకీ గ్రంథంలో ఒక మాట రాయడు, 1:9-10 అనుకుంటా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సంబోధించిన ఒక మాట ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు యాజకులకు బలి అర్పణ అర్పించమని చెప్పినప్పుడు వాళ్ళు బలి అర్పించుకుని ఎట్లాంటిది తెచ్చారో తెలుసా, కుంటిది, నెలకన్నది, జబ్బు కలిగింది, ఇట్లాంటివన్నీ ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు, దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు అనుకుంటా మనం అలాంటివి ఏం చేస్తున్నాం, ఆరాధనకి 8 గంటలకు రాకపోతే ఈరోజు పుట్టిదాన్ని నేను ఆరాధన తెచ్చింది. నేను తెచ్చింది ఈరోజు కుంటిదే, నేను తెచ్చింది గుడ్డిదే, నేను ఈరోజు దేవునికి మోసం చేశాను. అందుకే నేను క్షమాపణ అడిగి తీరడానికి బాధ్యతస్తుడైనా. మీరు కొన్ని పోయిన రోజు కొడుకని హాజరయ్యారు కదా, మరి మీకు మనసాక్షి ఎంత మాత్రం స్పందించో నాకు తెలియదు. నాకు మాత్రం స్పందన కలిగింది. నేను గుడ్డిది తెచ్చా, నేను గుడ్డిది తెచ్చా, నేను మెల్లకన్నది తెచ్చా, నేను అంగవైద్యం చెందినది తెచ్చా. ఇది దేవునికి యుక్తమైనది కాదు, అది దేవుడు అంగీకరించేది కాదు. అది అంగీకరణగా పొందుకు తీరాలంటే నువ్వు ఒప్పుకోవాలి తెచ్చిన దానిని. దాని అర్థం యాగం అర్పించబడి తీరినప్పుడు నువ్వు తెచ్చిన సరుకు గురించి నీకేముండి తీరాలి. చెప్తున్న ఒక మాట, నీ సొంత శరీరములో ఏం చేసేయాలి, సజీవ యాగముగా, చచ్చిన యాగంగా కాదు. దానికి టైంకి ముందు చేయాలి, అర్పించి తీరాలి. రామప్రతిగానం స్తోత్రములు అర్పించి పాటలు పాడి అన్ని భాషలతో దేవునికి ఏం చేయాలి, నిన్నడేమో ఏం చేయాలి, సరిపరుచుకు తీరాలి. ఒక పశువుని వధింపబడే ముందు దాన్ని ఏం చేసి తీరుతారో తెలుసా, ఆ దేవాలయంలోకి నడిపించుకు వెళ్ళే ఆ ప్రక్రియలో దానికి ఏ రీతి కలిగిన కన్మసం ఉండకూడదు, దానికి ఏ రీతి కలిగిన ముడత ఉండకూడదు, దానికి ఏ రీతి కలిగిన భేదగతి ఉండకూడదు. కారణం ఏంటిది, అది మన పాపములను మోయడానికి ఉన్నది కాబట్టి. అలాగైతే ఈ రోజు పాప యాగ బలి యాగముగా యేసయ్య మరణించి ఐ నో, దాని జన్మ పాపానికి ఇప్పుడు విడుదల జరిగింది. కర్మ పాపానికి విడుదల నువ్వే తెచ్చుకు తీరాలి. కర్మ పాపం, క్రియల పాపం లేదా, మన క్రియలో పాపం లేదా, ఉన్నది. పాప స్వభావం మనలో ఉంది కాబట్టి ఆ పాప స్వభావం బయటకు వచ్చి తీరుతున్నది. బైబిల్ చెప్తున్న మాట, సందేహించువాడు, వాక్యం చెప్పేటప్పుడు సందేహించిన, ఆరాధన చేసినప్పుడు సందేహించిన, ఆత్మ విషయంలో సందేహించిన, దేని విషయంలో, ఆత్మిక విషయంలో సందేహిస్తే నువ్వేం చేసినట్లా, పాపం చేసినట్లుగా. రెండుగా బైబిల్ చెప్తున్న మాట, డబ్బాస, డబ్బులని రాసలేనప్పుడు ఇక్కడ చెప్పండి. సో దేవునికి స్తోత్రం. మీకు ఎవరికి హాజరు, అందుకే కదా ప్రతి కూడికి హాజరైపోతున్నాను. ఆ డబ్బాస మీకు లేదు, డబ్బాస కలిగి అది దేనికి కారణం, పాపానికి కారణం. దాని అర్థం మనుషులందరికీ దేని మీద ఆశ ఉంది, డబ్బు కాదు నన్ను పోషించి తీరేది, అది ఎలా సాక్ష్యపరిచి తీరేది. కూడికి వస్తున్నావో లేదో నీ అటెండెన్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ పాస్ గారు అటెండెన్స్ రాయలేదు, మొన్న ఎవరో విశ్వాసం చెప్తున్నారు, వచ్చిన విశ్వాసాలు అటెండెన్స్ నేను రాయక్కర్లేదు, ఇది రాసే ఒక పుస్తకం పైన ఉంది. ఏం భయం లేనప్పుడు ఆటకి భయపడతాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కావాలి. ఈడ రిజిస్టర్ మనం రాసేసి చేయొచ్చు. నీ మొహం మళ్ళీ నువ్వు సంఘం రాకుండా నువ్వు దేవుడితో దూరం అయిపోయి ఎందుకు మాత్రం నీతో నొప్పి మేము మళ్ళీ మోసుకు తీరు, నువ్వే మోసుకో, అది ఏదో పక్కన నువ్వే ఎలగొట్టేసి చూసుకో. అందుకే నేను చెప్పి రావడానికి కర్మ పాపానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం పొంది తీరాలి. కర్మ పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు మనకి 3 సబ్బులు ఇచ్చింది. ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య వాక్యం, మూడోది పరిశుద్ధాత్మ శక్తి. యేసయ్య వాక్యం వినాలి, కడగబడి తీరడానికి. యేసయ్య వాక్యం అలవాటు చేసుకోవాలి, కడగబడి తీరడానికి. యేసయ్య రక్తం నిన్ను కడిగింది, శుభ్రపరిచింది, దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుట నిలబెట్టి తీరడానికి ఆ రక్తం యోగ్యమై తీరింది. ఇక 2 సబ్బులతో నువ్వు నిన్నే కడుగు తీరాలి. అందుకే మన సంఘాల్లో సప్పట్లు ఎక్కువైపోతాయి కానీ అన్ని వసలు అయిపోతాయి. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. సప్పట్లు కొట్టడం కాదు, సప్పట్ల కన్నా మించి నేను రావాలి, నేను దేవుడితో మాట్లాడే భాష రావాలి. సప్పట్లు ఆలీలే ఇంకించేస్తున్నాను.
అదో అవన్నీ మోసం. అది చప్పట్లతో హల్లెలూయా ఇరికించేసి ఏదో చెప్ప నో. హల్లెలూయా చెప్పొచ్చు, కానీ ఏం చేయాలి? బైబిల్ చెప్పేది ఆ కృపావరం కొడుకు ఏం చేయాలి? ఆసక్తి కలిగి తీరాలి. నాతో లేరు, నాది అపోస్తలులకి చెప్పే మాట, ఆత్మశక్తిలో నిండుబాటు కలగలేనివాడు సాక్ష్యం కూడా చెప్పలేడు. మరి నువ్వు దౌర్జన్యంగా సంఘం సాక్ష్యం చెప్పింది. ఇఫ్ యూఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యూఆర్ బై ఫోర్స్ ఎంటరింగ్ ఇంటూ ద చర్చ్, బై ఫోర్స్ టెల్లింగ్ ఏ కష్టమని ఆత్మశక్తిలో నిండిన వాడు, కృపావరములను ఎక్సౌల్ట్ చేసి దేవునికి కనపరిచిన వాడు సంఘములో సాక్ష్యం చెప్పగలిగి తీరేది. సంఘములో సాక్ష్యం చెప్పగలిగి తీరేది అని చెప్తే సంఘములో ఏ పని చేసినా ఏముండి తీరాలి? ఆత్మశక్తి ఉండి తీరాలి. మీరు ముష్టోడి చేతనే చాలా తింటారు, నా దేవుడు తింటారు. మీరు ముష్టోడి చేతులు అందుకే కదా కొందరికి ఆరాధనకి అన్ని ఆరాధనకి ఏ తేడా ఉన్నాడు, అన్ని కలుపు కొట్టుడు. అర్థం కాలేదు. దేవుని కొరకు పిల్లల్ని సమర్పించేసి దేవుడు వీడు సేవా పరిచయ కాంకితం కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంక మళ్ళీ విడిపించే సేవకి ఇచ్చేస్తున్నారు, ఉద్యోగానికి ఇచ్చేస్తున్నారు. అదే జరిగే పని లేదు. అప్పుడు ఏదో తీర్మానం ముందు తీసుకోవాల్సింది. ఒకసారి దేవుని కొరకు అర్పించిన తీర్మానానికి ఏం లేదు, రీబ్యాక్ లేదు. కానీ దానికి కాసేపటికి ఏం చేయొచ్చు? ఒక గ్యాప్ తీసుకోవచ్చు. దేవా ఒక 3 months నేను కొన్ని ప్రక్రియల వలన దేవుని దగ్గర అనుమతి అడిగి దేవుని దగ్గర చెప్పాను, నేను ఏం చేయాలి? నెరవేర్చిన తర్వాత దానికన్నా వడ్డీ చెల్లించుకోవాలి. నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం ఆత్మీక విషయం ఇట్స్ సీరియస్ డీల్. అది మనం ఎలా చులక ఆనందించే ప్రక్రియ కాదు. అందుకే ఆత్మశక్తులు దేవుని బిడ్డలు ఏం చేయాలి? కృపావరకుడు కొరకు ఆశపడేటట్టు తీరాలి. వాక్యంలో కృపావరం స్పంది, వాక్య పరిచర్యలో ఏం చేయాలి? ఆత్మస్పందన రావాలి. వాక్యం చెప్పినట్టు సపట్లు ఎక్కువ కొట్టలేదు కాదు. ఆ కృప, ఆ దేవుడి ఇచ్చిన అన్య భాషలతో ఏం చేయాలి? ఆ చెప్పబడిన వాక్యం నా జీవితంలో నెరవేర్చబడింది కాక. అందుకే చెప్తున్నా, ఎందుకు ఈ సప్పట్లు కొట్టి దేవునికి ఆరాధన చేసేది? సప్పట్లు కొట్టడం వల్ల ఏమో తెలుసా? నీ సప్పట్ల మూలంగా సాతానుడు పారిపోతాడు. అర్థం కాలేదు. కొందరికి ఈనాటికి సప్పట్లు లేవు, కొట్టు అక్కర్లేదు, కొట్టొద్దు. ఊరోళ్ళు సప్పట్లు కొట్టి నవ్వుతారు. అప్పుడు పర్లోకం ఆనందిస్తుంది. ఏది కావాలో నువ్వే తెచ్చుకో. ఊరోళ్ళు చూసి నన్ను చప్పట్లు కొట్టడం మంచిదా? దేవుని సన్నిధిలోకి వచ్చి చప్పట్లు కొట్టిదేవా నాకు ఇచ్చిన అవయవములను నేనేం చేసి తీరుతా? యాగర్పణగా దేని కొరకు? నా శరీరం యొక్క క్రియలకు ఏమై తీరడా? భంగం కల్పించి తీరడానికి. నువ్వు చర్చి కొట్టి చప్పట్లు కొట్టు, నాకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా నీకే. ఏ ప్రాబ్లం? ఆత్మిక శుద్ధీకరణ ఉండదు, నీ చేతులకేం ఉండదు, శుద్ధం ఉండదు. అందుకే చేతులతో చప్పట్లు కొట్టి అందుకే ప్రార్థనకు వచ్చిన టైంలో ఆరాధనకు వచ్చిన మోకాలు ఒలిచి మందాన్ని శాపమంటారు. బైబిల్ వచ్చినమాట ప్రతి మోకాలు వంగుడు. ఎలా వంగుడు? శాప వంగునా? ఎలా వంగును? బైబిల్ అని ఎప్పుడో నరికి పట్ల పడేసాను సరే విషయాలు. అలాగే పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏం రాదు, మోకాలు దగ్గర కదా. 4 సొక్కలు కలిగి చేసి అభిషేకం అన్నాం కాదు, మోకాల్లో దిగు. ప్రతి మోకాలు ఏం చేయాలి? దేవుని సాక్షిలో వంగి తీరాలి. ఏకాగ్రత రాదు. అందుకే కళ్ళు మూసేది, చప్పట్లు కొట్టేది. ఎందుకు? దేవా ఈ చేతులు ఏం కాదు, దేవునికి యుక్తమైనది కాదు, కానీ దీనిని కడిగబడి తీరాలి. ఇది కడిగించే ప్రక్రియలోకి రావాలి. అందుకే కదా దేవుని కొరకు అర్పింపబడిన గొర్రె పిల్ల కడగబడి తీరిన తర్వాతే, పరిశోధనలోని చెల్లిన తర్వాతే ప్రత్యక్ష గుడారం గడపెక్కి తీరింది. దేవుని యొక్క ఆలయానికి ఎక్కేది పరిశుద్ధత చెందినది. ఏమైంది? శారీరక మాలిన్యం లేకపోతే శారీరక క్రియలకు ఏమైంది రాదు? భంగం కల్పించే. లేకపోతే నా శారీరక క్రియలు ఉండి ఎక్కడ నేను మందు తాగి వాక్యం చెప్తే ఇంకేం ఫలితం? యాగం అర్పించేటప్పుడు పరిశోధన కలిగి తీరాలి. జీవిత పరిశోధన కావాలి, ఆత్మిక పరిశోధన కావాలి, నడవడిక. దాని యొక్క కర్మపాపానికి ఉన్న ప్రాయశ్చిత్త నిమిత్తం నీకు వాక్యాలు అందింపబడుతుంది. సేవకుడు గుండె కొట్టేస్తుంది వాక్యం చెప్పేది నేను కడగడానికే. అట్టప్పుడు నువ్వు ఆరాధన కరెక్ట్గా నువ్వే చెప్తావు, నన్ను కడగొద్దు, నీ అంతలేదు కావద్దుదా. అప్పుడు ఆయన అప్పుడు ఆ ప్రక్రియ, అప్పుడు ఆయన ప్రార్థన అన్న గట్టెక్కుతాడు. అక్కడే దెబ్బ గట్టిది. అర్థం కాలేదు. ప్రార్థన ఏం చేస్తా? దేవ నా వల్ల హ్యాండిల్ కావట్లేదు, నేను ఎంత చెప్పినా ఇది ఒదగట్లేదు. దేవ నువ్వే దీనికి ఏం చేసి తీరాలి, పరిహారం చేసి తీరాలి. మిగతావన్నీ నువ్వే వచ్చి స్టోరీగా నువ్వే చెప్తావు. అందుకే నేను చెప్పి మా మాట శారీరకంగా కన్మసానికి కడుగు తీరడానికి యేసయ్య వాక్యం దొరికినప్పుడు నీ సేవకుడు నీకు వెదజల్లి ఇస్తుంటే దాని ద్వారా నువ్వు పడుకో. రెండోది ఆత్మశక్తిలో కడుగు తీరు.
అర్థం కాలేదు. అంటే కృపావరములో ఏం చేయాలి? ఆశించాలి. కృపావరముతో మోసం చేయడం కాదు. కృపావరం పొందినవాడు సాక్ష్యభరితముగా జీవించేటట్టు తీరాలి. ఏంటి సాక్ష్యం? ఆత్మశక్తి పొందినవాడు కృపావరముతో మాట్లాడిన ఊరిలో ఉన్న కుక్కకు కూడా అర్థం అవ్వాలి, వీడు మాయ. అర్థం కాలేదు. ఈ ఊరిలో ఉన్న కుక్కకు అర్థం అవ్వాలి ఏమని, ఈ పలానా వ్యక్తిలో ఏమి జరిగింది, మార్పు జరిగి తీరింది. నా పక్క ఇంట్లో నేను ఉన్నానన్న విషయం పక్కన తెలియదు. అక్కడ ఒక మొదటి పిల్లడు కారణం ఏంటి? నేను అలా గోళ ఏం చేయట్లేదు, నేనేం పెంచుకున్నాను ఏం చేయట్లేదు, అందుకే ఎవరికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అక్కడ అలాంటి మనిషి ఉన్నాడు. నన్ను అలా చూసేటప్పుడు మనం పలకరిస్తారు, నవ్వుతారు, మన మాటకు వాళ్ళ దగ్గర. కారణం ఏంటిది? స్వభావం. టెస్టిమనీ, సాక్ష్యం. చెప్పలేదు ఒక కృపావరాలతో కడగబడుతున్నారుగా. నీవు పని చేసే సైట్లో వాళ్ళకి సాక్ష్యం ఉందా? కెన్ దే బిలీవ్ యూ? నేను నమ్మవచ్చా? నేను కూరగాయలు అమ్మిన నేను నమ్మవచ్చా? నేను మాంసం అమ్మిన నమ్మవచ్చా? అలాగైతే కృపావరం మాపేసి అది సెట్ చేసుకో, ఏది సెట్ చేసుకో. తెగిపోయిన సాక్ష్యాన్ని తిరిగి ఏం చేసుకో, సెట్ చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే కదా సంఘుడు ఎంతో మంది మనల్ని గాయపరిచిన, వేదన పరిచిన, మనం అన్నింటి గారి సమాధి కార్యక్రమం జరిగింది. ఆయన చేసిన కీడికి మనం వెళ్ళి ఏం కీడు చేయలేదు, మేలు చేసుకొచ్చాం. కారణం ఏంటిది? ఆమె కడగబడలేదు, నేను కడగబడినోడిని. నేను కడగబడే ప్రక్రియలో సాక్ష్యం ఇచ్చి తిరుగుతాను. మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చోమని కూడా చెప్పలేదు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లోపలికి రండి అని కూడా చెప్పలేదు. అంటే వారి మాసం ఎంత తీవ్ర కఠినమైనది. అయినా మేము ఆ ఇంటికి వెళ్ళాం, అక్కడ ఉన్న పని కావాల్సిన అన్ని అందుబాటులో చేసి తీరాం. అక్కడ మా సాన్నిధ్య వారిని ఏం చేసి తీరి నడిపించుకు తీరు. ఏం కారణమే తెలుసా? నా శారీరక శుద్ధీకరణకు నేను బాధ్యతను, నా శరీరానికి కడగాల్సిన బాధ్యత నాది. కారణం ఏంటి? నన్ను కడిగిన ఒక గొర్రె పిల్ల ఉన్నది కాబట్టి ఆయన కడిగిన దానిని నేను నన్ను నేను కలుపుకోగలను. అందుకే మొదటి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నమాట, క్రీస్తు మన పస్కా బలి పశువు, ఆయన మన కొరకు ఏమైతే సాక్రిఫైస్, త్యాగం. ఇది మనకు లేదు కదా, లేదు సాక్రిఫైస్ లేదు. ఏం త్యాగం చేయదు, ఏమీ తెగించేది లేదు. అదో నాకు తెలిసి నీకా గొర్రె పిల్లతో ఏం సంబంధం లేదు నాకు. యూ డోంట్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగం, తెగించే మనసు. అదో ఏసైకి తెగించే మనసు ఉందా? ఏసైకి తెగించే మనసు ఉందా? ఉంది కాబట్టి కదా తన గుడ్డలు కూడా ఊడవేసి నీకు ఇచ్చాడు, తన ఆస్తి మొత్తం నీకు రాసిచ్చాడు, తన ఇచ్చిన రక్షణ మొత్తం నీకు ఇచ్చి తీరాడు. నువ్వెవడని? నేను ఎవడని? నాకేమైనా అర్హతలు ఉన్నాయా? నీకేమైనా అర్హతలు ఉన్నాయా? ఏమైనా యోగ్యత నాకుందా, నీకుందా? అయినా ఆయన ఆస్తి మొత్తం రాసేసి నన్ను నమ్మాడుగా. నేను నీకు అడుగుతున్నా. అదో ఈ మాట చెప్పాను, మా దిగిపోతాయి. నీకు ఇల్లు ఉంది కదా, ఇక్కడ కుదిరిన అందరికీ ఇల్లులు ఉన్నాయి. త్యాగ మనోభావంతో నిర్ణయించుకొని ఇల్లు లేని ఒక విశ్వాసం ఇల్లు ఇచ్చేస్తామని ఎందుకు దేవుడు మాట మనకు చెప్పలేదు? నువ్వు ఇవ్వ మనకి నాకు తెలుసు, అర్థం కాలేదు. అదో దేవుడు ఏం అడిగినా, ఎప్పుడు ఏ సందర్భంలో ఏమని అడిగినా సాక్రిఫైస్ మనోభావం ఉండి తీరితే ఇచ్చుకోవడానికి ఏం కలిగి తీరుతుంది? మనసు. హలో, నేను చూస్తున్న కారు మీరు చూస్తున్నారు కదా, పిల్లల కారు మీద కారు ఉంది. వాళ్ళ పిల్లల కోసం కొనుక్కోవాల్సిన డబ్బు దేవుని పరిచయం కోసం సాక్రిఫైస్. కొన్ని ఫస్ట్ బండి కొన్నప్పుడు వాళ్ళ కొడుకుకు కొనాల్సిన కొత్త బండి కొన్న డబ్బు మనకిచ్చి అది పాత బండి మీద ఇచ్చారు. అర్థం కాలేదు. ఆ కొడుకు కొనుక్కొని ఇవ్వడానికి ఉన్న స్తోమత ఉంది, లోన్ తీసుకొని ఇచ్చుకోవచ్చు. నో, ఆడికి ఇంకా పక్కకు రాలేదు, ఆడికి తెలియాలి సాక్రిఫైస్ అంటే ఏంటో. అందుకే పాత బండిని పట్టుకొని ఎన్నిసార్లు రోడ్డు మీద నిలబడ్డాడు, ఎన్నిసార్లు రిపేర్ దానికి పిలిచాడో లెక్క లేదు. అయినా ఆడన్నాడు, ఈ బండి ఉండబట్టి నేను ఆత్మీయతలో బాగుపడుతున్నాను. దానికి మంచిగా మన బాబీని కూడా ఎవరో మోసం చేసి ఒక పాత బండి ఇచ్చేసారు. బాబీ యొక్క బండి వచ్చిన దగ్గర నుంచి ఐగర్ ఎప్పుడు రిపేర్ అయితే ఐగర్ ఫోన్ వచ్చేది. అర్ధరాత్రి 12 గంటలు కూడా ఫోన్, ఐగారు రిపేర్ అయిపోయింది, ఒక్కసారి ప్రార్థన చేయండి. మరి ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ బండి మాత్రం సెట్ అయిపోతే షెడ్కి వచ్చేస్తారు. కస్టమర్లు ఎన్నోసార్లు తిట్టుకున్నారు, అయినా బాబీ అనుకున్నా మాత్రం ఐగారు ఆ బండి ఏదో లక్కలా కనిపిస్తున్నది, ప్రార్థన చేస్తే నడుస్తున్నది. దాని అర్థం దేవుని యొక్క సాక్రిఫైస్, త్యాగం చేసే మనోభావం.
తెచ్చి కట్టబడి ఎన్ని నెలలు అయింది? సుమారు 7 నెలలు. ఎన్ని రోజులు అయింది ఖర్చు చూసి? త్యాగం, మరవారం, త్యాగం. నీ ఇల్లు ఎక్కడ తుడిచేస్తున్నావే, మరవారం వచ్చేస్తాను. మొత్తకపోతే మనసప్పట్లేదు. దేవుని మందిరంగా, దేవుని యొక్క ప్రజలు వచ్చే వేదికగా అప్పుడప్పుడు నేను సాక్షి చేసి వచ్చినప్పుడు చూడండి, మంచి రంగు వస్తుంది. దాని యొక్క త్యాగ మనోభావం ఉంటే ఎక్కడైనా ఏం చేయొచ్చు, దిగి తీరొచ్చు. ఓళ్ళు నాకు త్యాగ మనోభావం ఎవరో కలిగించారు. ఈ సంఘం లోపలే, ఆ గది లోపల కొన్ని క్లీనింగ్ జరిగి శుభ్రంగా ఉన్నాయి. నేను దేవుని సందర్భం అడగలేదు, ఎవరు అది లేదు. ఇది ఎవరో తెలిసి ఒక కేంద్రం అక్కడ తెలిస్తే నాకు చాలు. తెచ్చించే మనసు కలిగిన వాడు ప్రాణం ఇచ్చి తీరుతాడు. ఏసయ్యను వెంబడించేవాడు తెచ్చించే త్యాగం చెందే మనస్తత్వముతో ఏం చేసి తీరుతాడు? ఏసయ్యను వెంబడించుకు తీరుతాడు. అందుకే కదా మనం బలారాధన పాటించేసి తీరుతున్నాం కదా. ఏసయ్య తెగించాడు కాబట్టి తన శరీరం నీ కొరకు అప్పగింపబడి తీరింది, తన రక్తం నీ కొరకు ధారగా ఏమై తీరింది, పొయ్యబడి తీరింది. దీనికన్నా సౌభాగ్యం ఇంకేమైనా ఉందా? ఆయన ఏమి ఇచ్చాడు? తన శరీరం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, తనకున్నది మొత్తం రాసి ఇచ్చాడు. హౌ మచ్ హీ ఈస్ బిలీవింగ్ యు. ఎంత మాత్రం నేను నమ్ముతున్నాను, నువ్వు ఎంత మాత్రం ఆయన దూషిస్తున్నావు, అవమానిస్తున్నావు. ఆలోచించు. హలో, నువ్వు ఒకరికొక బండి కొనేసి ఇచ్చేసి ఆ బండి ఆ మనిషి దాన్ని సరిగ్గా వాడలేనప్పుడు నీ మనసులో కూడా వేదన ఉన్నా పట్టించుకోకపోవడం త్యాగ మనోభావం. నువ్వు ఒక మనిషికి ఒక బట్టలు ఇచ్చి ఆ మనిషి బట్టలు 2 రోజుల్లో చింపేసినా నీకేం అనిపించకూడదు. మనం అలా నేను ఇచ్చానుగా అది తిరిగి తీసుకో. ఇచ్చింది ఇచ్చినట్లే, అర్థం కాలేదు. హలో, నీకు ఆయన ప్రాణం ఇచ్చాడుగా. ఆయనకి తెలుసు నువ్వు మందు తాగవని, ఆయనకి తెలుసు నువ్వు సారా తాగవని, ఆయనకి తెలుసు నువ్వు సినిమా చూడవని, ఆయనకి తెలుసు నువ్వు కలిసి సినిమా అట్లా వెళ్ళవని, ఆయనకి తెలుసు నువ్వు ఆనాలని ఎక్కొట్టాలని, ఆయనకి తెలుసు నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తానని, ఆయనకి తెలుసు ఆత్మశక్తికి నువ్వు ప్రాధాన్యత. కారణం ఏంటిది? ఆయన ఇచ్చి నిన్ను నమ్మగలిగితే నువ్వు అది పొందుకోవడం ఆయన నమ్ముతున్నానని. అందుకే చాలా మందికి క్రైస్తవ జీవితం క్రిటికల్ అయిపోతుంది. ఇది చాలా కష్టకరమైన, సింపుల్, ఇది అన్నిటికన్నా సింపుల్. దాన్ని మనం కాంప్లికేట్ చేసేసి ఏం చేస్తున్నాం? ఇది వల్ల కాదు, ఇది చేత కాదు, ఇది జరగదు అని. నో, దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. అందుకే కదా నేను రాత్రి దేవుని రాష్ట్రంలో వాక్యం ద్వారా మాట్లాడు. ఆయన మనల్ని బలపరిచిన వాడు, ఆయన మనల్ని ధైర్యపరిచిన వాడు, ఆయన నిద్రపోయిన చోట నుంచి ఆయన మనల్ని నాకు భలే నచ్చిన, భలే టచ్ అయ్యింది. ఏంటో తెలుసా? ఏ పడుకున్న వాళ్ళు ఎవరి మధ్య పడుతున్నారు? నో, డెడ్ బాడీస్ మధ్య పడుతున్నారు. Don't you feel the smell? నీకు వాసన రావట్లేదా? హలో, సినిమా సచ్చిందే, సగమే నువ్వు చూస్తే వాసన ఇచ్చేస్తున్నా, ఆనందిస్తున్నా. ఆడ పడుకుంటున్నా, సగం కాడ పడుకున్నా, సగం కంపెనీకి ఏం కలుగుతుంది? హలో, హలో, లోకం దేనితో సమానం? సగంతో సమానం. హలో, ఆభరణం దేనితో మలం? నువ్వు మలం వేసుకోవడం వల్ల మొక్కుకొని పోతుంది. అందుకే మేము బోధిస్తేది కంపులో కూడా చెప్పడం. ఉదాహరణకి ఈ పాప నడిచి వచ్చినప్పుడు అక్కడ ఏం చేసింది? పేడ తొక్కుకొచ్చింది. చర్చిలో మనం చెప్పులు ఇవ్వడానికి అనుమతించాం. పేడ తొక్కుకొచ్చింది. ఎవరికి వాసన వస్తుంది? ఎవరికి వస్తుంది? ఆమెని పట్టించుకోలేనాడు ఏం చెప్పడా? మనకేంటి పట్టించుకున్నాడు ఏం చెప్తాడు? పాప పిలిచి కాలేజ్ కొడుకో చూసుకోమ్మా, పేడ మనకి, నీకు అది దుర్వాసన, నాకు అది. ఎందుకు మేము కడగడానికి మన వాక్యాలు చెప్పేది? ఎందుకు నేను శవం మధ్య ఉన్నావు? హలో, శవం మధ్య ఉన్న సరుకులను ఏం చేసి తీరాలి? శవానికి ఇచ్చి తీరాలి. అందుకే రక్షణ ఏసై ఇచ్చిన సంఘాలకు ఉన్న స్తంభంలో ఒక స్తంభం వేర్పాటు, సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే అది సినిమా స్టోరీలకి డౌన్లోడ్ చేయడానికి కాదు, అది దేవునికి కనపరిచి తీరడానికి, లేకపోతే రైతులు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కాదు. ఆత్మీక విషయాలతో ఏమైతే స్పందన కలిగింది. ఆయన నమ్ముతున్నాడు, ఆయన నీకు పోలిచి ఆయన నమ్ముతున్నాడు, నీకు జీవితం ఇచ్చి నమ్ముతున్నాడు, ఆయుష్ ఇచ్చి నమ్ముతున్నాడు. అందుకే 3:16 నీవు దేవుని యొక్క ఆలయమని నీవు ఎరుగుతున్నావా? దేవుని యొక్క ఆత్మ నీలో ఏం చేస్తున్నది? నో, కాపురం చేస్తున్నది.
కూర్చుంటే హీ విల్ లివ్ విత్ యూ. మందులు బట్టి కాడ కూర్చుంటే హీ విల్ లివ్ విత్ యూ. సారా కొట్టు కాడ కూర్చుంటే హీ విల్ లివ్ విత్ యూ. ఆయన నీతో నివసిస్తాడా? వివేచించండి. అందుకని చెప్పిన అనుకున్న ఉద్దేశం, ఆయన మన కొరకు ఏమై తీరాడు? దహనయాగముగా అయిపోయాడు, పానీయయాగముగా అయిపోయాడు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసయ్య మనకు ఏం చేసి తీరాడు తెలుసా? వాళ్ళ కార్యక్రమానికి ఉన్న ఆ లాస్ట్ మీల్, ఆ లాస్ట్ భోజన పంక్తిని చూపించి చెప్పారు. పస్కా పండుగ పాటించినప్పుడు కూడా వారందరూ కలిసి ఏం చేసేవారు? భోజనం చేసేవారు. ఇప్పుడు సంఘానికి భోజనం ఇచ్చి తీరడానికి ఒకే ఒక ప్రక్రియ. దేనిలో? వాళ్ళ కార్యక్రమాన్ని. అందుకే వాళ్ళ కార్యక్రమం గురించి ఎప్పుడు చెప్పేటప్పుడు నేను ఎప్పుడు చెప్పే ఒక మాటే, వాళ్ళ కార్యక్రమాన్ని ఏం చేయకూడదు? జీవిత శుద్ధీకరణ లేకుండా దీన్ని ఏం చేయకూడదు? పాలు పంచుకోకూడదు. దీని వలన నీకేం సంభవించవచ్చు? రోగం సంభవించవచ్చు. దీని వలన నీకేం కలగవచ్చు? ఆత్మిక మరణం సంభవించి దీని వలన నువ్వు ఆత్మికతలో నిద్రపోయే. ఇది తినేసి ఏమైనా వస్తున్నా పరిశోధించండి. ఇవి ఉన్నాయంటే దాని అర్థం శాపంలో ఉన్నామన్నా. దాని అర్థం ఆ బంధారాధన నీకేం కల్పించట్లేదు, బ్లెస్సింగ్ కల్పించి తీయట్లేదు. యోహాను సువార్త పుస్తకం 19వ అధ్యాయం 14వ వచనము 31, 36వ వచనం వరకు చదివినప్పుడు, యేసయ్య మన కొరకు వధింపబడి ఉన్నాడు. కల్వరి సిలువలో ఆయన ఏమై తీరాడు? వధింపబడి తీరాడు. ఎందుకో తెలుసా? నువ్వు చావాల్సిన చోట్ల ఆయన చచ్చి తీరాడు. నీ కూడా నువ్వు ఓడవేకాల్సిన చోట్ల ఆయన గుట్టంలో ఓడవేక. నీ శరీరం దున్నబడాల్సిన చోట్ల ఆయన శరీరం దున్నబడి తీరింది. ఎందుకో తెలుసా? ఆయన పాపరహితమైన గొర్రె పిల్ల కాబట్టి, ఇంకా దోషం ఏమీ లేదు కాబట్టి ఆయనను వధించబడి తీరింది. అలాగై తీరితే నీవు కూడా ఆయన సంబంధి అయి తీరితే ఈ లోకం నేను వధిస్తాను. ఈ లోకం నేను చించుతాది. ఈ లోకం నీ లోపల ముడతెత్తికి తిరుగుతాను. ముడతలకు ఒక ప్రత్యేకత త్వరగా కనబడుతుంది. మరకకున్న ప్రత్యేకత ఏం? త్వరగా కనబడుతుంది. అదో అందుకే లోక మాలిన్యం మనలో మరకగా మిగిలిపోకూడదు. లోక కలరకం మనలో ఏం కాకూడదు, మిగిలిపోకూడదు. దానికి ఏం చేసి తీరాలి? కమ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ దగ్గరికి తిరిగి వచ్చేది. ఈ క్షమాపణను అడిగే కారణం ఏంటి? కమింగ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ ఎదుటికి వచ్చి, దేవా ఐ డిడ్ మిస్టేక్, నేను తప్పితాన్ని చేశాను, ఇక తప్పితం చెయ్యను, ఇక తప్పితంతో నేనేం చెయ్యను. ఐ యామ్ కన్సర్న్డ్ అబౌట్ హెవెన్లీ గోయింగ్. నేను పరలోక యాత్ర కొరకు నేనేమై ఉన్నా? జాగ్రత్తపడి ఉన్నాను కాబట్టి ముడతో కలంకము మాలిన్యము ఏమీ లేదు. నిర్దోష యేసయ్య రక్తమైంది. నాది కూడా రీతిగా నిర్దోషభరితమైన ఒక వ్యక్తిగా మన సంఘంలో పాపాన్ని ఖండించుకుని వాక్యాలు చెప్పి పాపాన్ని నచ్చదు అందరికి. ఎందుకలా చేసే కారణం ఐఆమ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ గురించి నేనేమై ఉన్నాను ఆలోచించుచున్న వాడై ఉన్నాను. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చేశారు? ముందుకు తీరి వారేమై తీరారు? విడుదల పొంది తీరారు. అలాగే తీరితే యేసయ్య రక్తం నీ మీదకి రావాల్సిన న్యాయం ఇది మొత్తం ఆయన తీసుకున్నాడు. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? నరకానికి ఉన్న ఆ తీర్పు తప్పింది. అది భాగ్యం. మన నరకం అంటే ఏదో సింపుల్ అనుకుంటాం. మీరు సింపుల్ అనుకున్నా ఈ ఇంటికి వెళ్ళి కొవ్వు తెగించండి, అట్లా చెయ్యండి. అసలు మీ బలుపు, దమ్ము, ఉసురు, ఉయిరు అన్నీ చూపించండి. అలాగే పెట్టండి. చెయ్యేది ఇక్కడ 10 నిమిషాలు దాన్ని పట్టుకొని ఏం చేయలేము. ఉండలే. థింక్, ఆలోచించండి. కొన్ని యుగములు సేమ్ ప్రాసెస్. అలాగే చెప్పలేదే. అందుకే బైబిల్ నరకాన్ని ఎంత భయానకంగా చిత్రీకరించింది. నరకంలో ఏముంది? అగ్గి. ఎలాంటి అగ్గి? ఆరని అగ్గి. రెండోది కాల్చని అగ్ని. నువ్వు కాలేమో ఊళ్ళైపోతే పేపర్ లేదు కదా, ఏ టెన్షన్ పడుతుంది. ఇది అలా కాదు. మంట తాగి నువ్వు మండుతావు కానీ సూపర్ ఉంటుంది కదా. దానికి నీకు నెమ్మది ఇచ్చుకు తినడానికి పురుగులు కూడా ఉన్నాయి. సూపర్ బయట సూపర్. పురుగులు దేనికి? పురుగులు అక్కడి నుంచి వచ్చాయి. అప్పుడప్పుడు
చిన్నప్పుడు కొడుకు విరోచనాలు దేనికి పుడుతుంది కాబట్టి. అందుకే పిల్లలకి ఏం చేస్తారు, అప్పుడప్పుడు ఏం వేస్తారు, అలా రసాయనం వేస్తారు, తాగితే బర్రని వెళ్ళిపోవాలని. ఎందుకు? దాని అర్థం నీ లోపల నిన్ను సంప్రాంతన సామగ్రి పురుగు అది రావట్లేదు కదా, రావట్లేదు, రావాల్సిన టైం వస్తుంది. అది అర్థం కాలేదు. మరణించిన 7వ నిమిషానికి మొత్తం బయటకు వచ్చారు. అర్థం కాలేదనుకున్నాను. దాని అర్థం నిన్ను సంపూర్ణ సామగ్రి నీలో దేవుడు పెట్టుకొని తీరాడు. అదో దాని అర్థం నీ శరీరం లోపల ఏముంది, లక్షల లక్షల అణువులు ఉన్నాయి, లక్షల లక్షల పురుగులు ఉన్నాయి. థ్యాంక్ గాడ్ ఐ యామ్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవుడికి మందిరమైనది కాబట్టి ఈ పురుగులు ఏ రీతి కలిగేటట్టుగా అని వాక్యమని పరలోకాన్ని గురి పెట్టి నడుకున్న భాగ్యం బతుకుండగానే క్రిములు నీ శరీరాన్ని ఏం చేయట్లేదు, తినట్లేదు. సచ్చిన వెంటనే అది యాక్షన్లోకి వచ్చేస్తుంది. అది అనుకుంటుంది ఈ శరీరం నాది, నువ్వు తినరా నాయన, ఏ తిరిగినంత వాడి దాని దీనికి ఒక ఏముంది, రూపాంతరం ఉంది. రూపాంతరం పొందిన గడియలో పురుగుకు మరి నీ మీద ఏ రీతి కలిగిన యాక్షన్ ఉండదు. అందుకే నేను చెప్పొచ్చమాట, నరకంలో ఏముంది, ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఆలోచించుకో. శివుడి కాడి నుంచి వస్తాయి, ముక్కుల కాడి నుంచి వస్తాయి, బొడ్డు కాడి నుంచి వస్తాయి, ఇంకెక్కడెక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు ఊహించుకొని దేవుడికి స్తోత్రం చెప్పేసుకో. నాకు అక్కడ వద్దయ్యా, నాకు ఆ జీవితం వద్దయ్యా. పురుగులు మొత్తం కలిపేసి నేనేం చేస్తుంది, కప్పేస్తుంది. అది మంట, నీకు మంట, మంట 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 మంట. అది మంటతో పిచ్చెక్కిపోతుంది, నువ్వు పిచ్చెక్కిపోతాను. 1 రోజు 2 రోజులు కాదు, యుగాలు వేదన. ఆ రోజు పురుగు చావదు. అలాంటి వేదన కలిగిన కేంద్రంలో, అందుకే కదా ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు చెప్పాడు, ఇక్కడ చాలా ఏముంది, గందరగోళం ఉంది. దేనికోసం కొట్టుకురాడు, నీళ్ళు కోసం కొట్టుకురాడు. నెక్స్ట్ చెప్పబోయేది వినేటప్పుడు అందరూ మొహాలు దిగిపోతే ఆల్రెడీ సూత్రం ఎట్టి ఎగిరిపోతే నాకు తెలియట్లేదు. అక్కడికి వెళ్ళిన వారు మామూలుగా మాట్లాడతారు అనుకున్నావా? భూమిలో మాట్లాడినానికన్నా తీవ్రయుక్తమైన బూతులు నీతో మాట్లాడతారు. నీ కొడుకు దేవుడిని నమ్మలేదు అనుకో, అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తారు సార్, ఒరే పిచ్చి తల్లి నాకు సుమారుగా చెప్పలేదు కదా, నన్ను ప్రార్థనకి తీసుకెళ్ళే కదా, నువ్వు ఎంత విడుతుంది ఎడతాడు. మరి అక్కడ చూసి అది చూసి నువ్వు ఆనందించగలుగుతావు. నువ్వే వివేచించుకో. నీ కూతురు, నీ కుటుంబం, నీ స్వజనులు, నీకు బంధువులు, వారు అక్కడ ఏడ్చి నీకు చెప్పేటప్పుడు, తిట్టి చెప్పేటప్పుడు అక్కడ సుఖపడతావా లేదా తెలియదు. అంటే ఇప్పుడే అందరికి రక్షణ గురించి చెప్పేసుకో. అది విన్నారో లేదో నీకు మ్యాటర్ కాదు, అది విని వచ్చారో లేదో నీకు మ్యాటర్. నువ్వు చెప్పి 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 నీకు ఆ తిట్లు ఏం వర్తించకుండా ఉండాలంటే ఎంత చెప్పకుండా చెప్పు, ఎప్పటి వరకు చెప్పు, ప్రాణం పోయేంత వరకు. సామాన్యంగా గడువు కూడా దేవుడు నీకు టైం 8 గంటల 15 నిమిషాలు చచ్చిపోతామన్నాక టైం ఇచ్చేస్తే 8 గంటల 14 నిమిషం 55 సెకండ్ వరకు చెప్పు. నాయన మారరా, సంఘం రారా, యేసయ్యకి దేవుడు అంగీకరించరా, నేను ఆ దేవుడు చూడలేరా, నాయన కాలు వండుతా, నీకు విజ్ఞాపన చేసేట మారుకో. నువ్వు బాధపడ్డావు, నేను పరలోకం నుండి బాధపడ్డాను. ఇది 2 నాకు సహించగలిగే. అందుకే పిల్లల కొరకు ఏడవండి, భర్తల కొరకు ఏడవండి, ఆత్మల కొరకు కన్నీరు కాచండి. అలాగైతే అక్కడ పరలోకంలో వారి తిట్లు నీకు వర్తించవు. అర్థం కాలేదనుకుంటా. అందుకే ఊరిపై ఇంటికి వచ్చిన అతిథులకి సుమాత చెప్పండి, ఏసయ్య దేవుడు, ఏసయ్య రక్షకుడు, ఏసయ్య పాపం నుంచి ఆ దగ్గరికి వెళ్ళి చికెన్ మటన్ తినేసి కానీ పండగ చేసుకోవడం తిరుగుతాడు అక్కడికి వెళ్తే. హల్లెలూయా. మీకు సందేహం ఏమైనా వస్తున్నా? కింద ఉన్న పైన మాట్లాడండి. బైబిల్లో ఉదాహరణ ఉందిగా, ఇంకేం కావాలి మనకి? లాజరుకి ఏమడిగాడు? ఎందుకు నీళ్ళు అడిగాడు? ఎందుకు నీళ్ళు అడిగాడు అడుగుతున్నాను. దాహం వేసిందనా? లేదమ్మా, ఈడ భూమిలో ఉన్నప్పుడు ఇచ్చాడుగా. ఓ లోడ్, ఎవడు ధనవంతుడు భూమిలో ఉన్నప్పుడు ఇచ్చాడుగా. ఇలాదా తిన్నాడుగా. ఇట్లా ఇప్పుడు దాన్ని అసలు దిగి అడుగుతున్నాడు. పస్కా పండుగ వధింపబడిన గొర్రెపిల్లను ఆలోచించడం ఇవన్నీ గుర్తుకు రావాలి. ఏది తప్పింది? నరకం తప్పింది. ఈ దౌర్భాగ్యుడిని విన్నా. ఈరోజు పొద్దున్న నేను కూర్చుని కారులో కూర్చున్న ఒక పాట విన్నా. ఆ పాటను గుండె
చేయడానికి, ఈ పనికిరాని దరిద్రాన్ని బాగు చేయడానికి వెతికి వచ్చి నీ ఇంటికి వచ్చాడుగా, నీ గడపకు వచ్చాడుగా, నీ మంచం వెతికి తెచ్చాడుగా. ఎందరో అండగాలున్నారు, ఎందరో శ్రేష్ఠులు ఉన్నారు, ఎందరో ధనవంతులు ఉన్నారు. నిన్ను వెతికి వచ్చాడుగా, నిన్ను వెతికి ఎందుకు మనసు చూడండి, వెతికి తెచ్చాడుగా. నీ పాప స్వభావానికి వదలగొట్టించాడుగా, నీ దుర్నీతిని వదలగొట్టించాడుగా, వెతికి వచ్చాడుగా. ఒకసారి ఊహించండి, వెతికి రాకపోతే అయ్యో. ఒకసారి ఊహించండి, ఆయన వెతికి రాకపోతే నా జీవితం ఎలా ఉండేది? ఏ మందు బట్టి కాదా, మందు తాగేసుకొని, ఏ వ్యభిచారం చేసే కేంద్రంలో వ్యభిచారం చేసుకొని, ఏ అక్రమం చేసే కేంద్రంలో అక్రమం చేసుకొని, గడ్డాలు వేసేసుకొని పిచ్చోడు కన్నా కృతజ్ఞత చెప్పుకోగలుగుతారా? దేవుడికి స్తోత్రం చెప్పగలుగుతారా? లోడ్ కృప చూపించావు కదయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, వెతికొచ్చావు కదా, వెతికి రాకపోతే నీ మీద ఒకడికి 100 గొర్రెలుంది, ఒకడేమైంది? సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనది కదా. సినిమాలని చెప్పి అలా తప్పిపోయాము, షికార్లు అని చెప్పి అలా తప్పిపోయాం, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అలా తప్పిపోయాం, అమ్మా నాన్నతో చెప్పి అలా తప్పిపోయాం. వెతికొచ్చాడు కదా. ఒక మాట చెప్తుంది, ఆ గొర్రె పిల్ల ఇంకేమైపోయింది? అవసరంలోకి వెళ్ళిపోయింది. అవసరం అంటే ఇంకొక అడుగు పెట్టడానికి ఏం లేదు, ఓపిక లేదు. ఇంకా మిగిలింది ఒక్కటేటే, అదే కేకలే. ముందు మే అని శబ్దం పడింది, ఇప్పుడు మే అని కూడా రావట్లేదు. ఆ శబ్దం ఆలకించి ఆలకించి ఆలకించి, ఇదిగో ఒకడు, అదిగో ఒకడు అడిగి గొప్పలో నుంచి నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి చేరాడుగా. ఆయనే పస్కా పండగకు వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల గొర్రెల కాపరిగా వచ్చాడు కాబట్టి కలిగిన వాడిని ఆయన ఎక్కాడు కాబట్టి తప్పింది పరలోకం సంపాదనగా. ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నరకం తప్పింది, పరలోకం సంపాదనగా. అందుకే బయట చెప్పేది, జీవ గ్రంథంలో పేరు ఉన్నవారు భాగ్యవంతులు, లేనివారు ఉందా లేదా చెకింగ్ చేసుకోండి. ఓ లార్డ్ జీసస్, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, పస్కా పండగకు వధింపబడిన గొర్రె పిల్ల మామూలు కాదు, శృంగారహితమైనది, పాపం చెయ్యది. ఆయన ఏ రీతి కలిగిన దోషం లేదు. ఆయన వచ్చేటప్పుడు ఆయనను కలవడానికి నువ్వు కూడా అలాగే రెడీగా ఉన్నావు. అర్థం కాలేదు. ఆయన వచ్చినప్పుడు నీవు కూడా సేమ్ ప్రాసెస్ లో రెడీగా ఉండాలి. టేక్ మీ లార్డ్, నన్ను తీసుకుపోమయ్యా, నన్ను కొనిపోమయ్యా. నేను నాకు ఇచ్చిన ఆయుష్లో ఏమై ఉన్నాను, నువ్వు ఏ రీతిగా నన్ను వెతికి శుభ్రపరిచించావే. గొర్రెల కాపరాకమన్న ఆ గొర్రెని ఎత్తి తీరింది, భుజం మీద ఎత్తి తీరింది. దాని అర్థం రక్షణ పొందిన వాళ్ళందరినీ దేవుడు somebody is carrying you. అందుకే మనం పుటాని మాటలు చెప్పండి, ఎవరు నన్ను మొయ్యక్కర్లేదా, పాస్టర్ గారు నన్ను మొయ్యక్కర్లేదు. మొత్తం అర్థం కాలేదు. ప్రార్థన ద్వారా మోస్తాడు, ఉపవాసం ద్వారా మోస్తాడు, నీకు అత్యధిక మాటలు చెప్పి మోస్తాడు. ఎందుకు మోస్తున్నాడు తెలుసా? ఎందుకు మోస్తున్నాడు? నరకం తప్పబడి ఆయన మోస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు తిట్టేది, అప్పుడప్పుడు శిక్షించేది, అప్పుడప్పుడు కట్టించేది. ఎందుకు? భుజం మీద ఉంటేనే ఎవరికి నీ మీద పడదు. అందుకే బైబిల్ ఒక మాట చెప్తున్నది, నువ్వు ఆయన చేతులలో ఉన్నావు కాబట్టి ఆయన చేతిలో నుంచి ఎవరు నిన్నేం చేయలేరు, లాగి ఈడ్చి తీసుకెళ్ళలేరు.
అర్థం కాదు. చేతులు ఉంటే భాగ్యం, చేతి నుంచి పోతే. అందుకే దయచేసి పాస్టర్ గారిని విడిచెళ్ళవద్దు, నీ ఆత్మీయ సందర్భంలో విడిచెళ్ళవద్దు, ఆత్మీయ సంఘం ముందు మొహం పెట్టేసుకుని తిరగవద్దు. నష్టం నీకే. నాకు సంపు మొట్టు ఊదుకున్నట్టు అయిపోయినట్టు నీకే వండిదనం కలిగి నీకే నాశనం కలిగింది. ఉంటే కనీసం మోస్తారు ప్రార్థన ద్వారా. నువ్వు రాకపోయినా నీకోసం ప్రార్థన చేస్తారు, నీ కుటుంబం బాగుపడిపోయిపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీ జీవిత స్థితిగతి కొరకు వారు పెనుగులాడి తీరుతారు. అయ్యో దానికి వారు లెక్కగట్ల ఏ రోజైనా ఇలా చెప్పగా నేను నీకోసం ఇంత ప్రార్థన చేశాను, నన్ను వడ్డీ నాకు చెల్లించని అర్థం కాలేదే. ఏదైనా అడిగారంటే ఇక్కడ ఉన్న సగానికి సగం మంది అరిచేసుకుని ఇచ్చుకుపోవాలి. అది ఆయనకి ప్రాముఖ్యం కాదు. ఆయనకి ప్రాముఖ్యం ఉన్న వారిని బతుకున్న నాదే చేయాలి. ముయ్యాల్సిన వాడిని ముయ్యాలి, ఎత్తాల్సిన వాడిని ఎత్తాలి, దించాల్సిన వాడిని దించాలి, నడిపించాల్సిన వాడిని నడిపించాలి, కొట్టాల్సిన వాడిని కొట్టాలి, శిక్షించాల్సిన వాడిని శిక్షించాలి, గద్దించాల్సిన వాడిని గద్దించాలి. ఆయనకి తెలుసు. అందుకే పాత్ర కోపం పెట్టుగా వేసి ఇలా తెలుసు. అందుకే ఒకరోజు అడిగాడు మీ ఏసై ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానం చేసేటట్టుగా అడిగాడు. అయ్యగారు నాకు ఇల్లు కడుతున్నాను, నీకు పెట్టించాడు. నా కోసం నీ కోసం అడిగినాడు. గుండె బద్దలైపోయింది. హల్లెలూయా. నేను అక్కడ ప్రాంతంలో మోస్తున్నారుగా, నేను ఉపవాసంతో మోస్తున్నారుగా. సంఘం మోయడం వల్లనే కొందరు నిలకడత్వం కలిగి ఉండి తీరేది. అదే మీ కాలు పట్టి జ్ఞాపకంలో చెప్తున్నాను, సంఘముతో సేవకులతో ఆత్మీయతతో ఉన్న అనుబంధం తెగబట్టొద్దు. అందరితో కలిసిమెలిసి ఉండండి, అందరితో ఏకపాలిస్తున్న కోపాలు, గొడవలు, విభేదాలు మనసు పరంగా ఏముండొచ్చు. ఆ మాట నీకు నచ్చకపోతే నీ మాట నచ్చకపోతే నో ప్రాబ్లం. అది అప్పటికప్పటే చేయండి, సైన్ చేసుకోండి. కారణం ఏంటి? సస్తే నువ్వు నేనే సత్యం. పార్టీ పెడితే ఆయనే రావాలి, నన్ను నిన్ను వేయడానికి. అయ్యో ఎక్కడెక్కడో దేవుని యొక్క వాక్యం తాకుతున్నది అనుకుంటా. ఈ పక్కటి దేవుని దగ్గర స్పందించి చెప్పండి, దేవా నాకు నేను మనిషినే, నా వల్ల గొడవలు వస్తాయి, నా వల్ల కొట్టుకున్న వాదన వస్తాయి, నేను అందరితో కలిసి ఉండాలి, నేను అని కృప కావాలి. ఒక్కసారి 99 నుంచి ఒకటి నేను పారిపోయాను, ఒకసారి వెతికొచ్చాడు కదా ఆయన, మళ్ళీ పారిపోవడం వంట కాదు. ఆరాధన అయిపోయిన తర్వాత అందరికి చెయ్యించి కౌగిలించుకొని నాకేం ప్రాబ్లం లేదు, సారీ, ఏదైనా తప్పితం నా వల్ల జరిగితే నన్ను క్షమించి మనం కలిసి ఉందాం. నువ్వు సస్తే నేను ఉండాలి, నువ్వు సస్తే నేను ఉండాలి, నువ్వు లోకైతే నేను ప్రార్థన చేయాలి, నేను లోకైతే నువ్వు ప్రార్థన చేయాలి, నేను ఉపవాసం నీ కోసం చేస్తా, నువ్వు నా కోసం చేయి, నీ పిల్లల కోసం నేను ఉంటా, నా పిల్లల కోసం నువ్వు ఉంటు, నేను సస్తే నా పిల్లలకి తల్లిగా మారు, నువ్వు సస్తే నీ పిల్లలు. సాక్రిఫైస్, దీని త్యాగం అనేది. హల్లెలూయా. నేను మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. యేసయ్య చెప్పిన ఒక్క మాట ఉంది. యేసయ్య చెప్పినది, ఈ భూమిలో యేసయ్య కొరకు తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తే, తర్వాత కరెక్ట్ డాట్స్, ఈ భూమిలో దేవుని పేరట తల్లిని తండ్రిని కుటుంబాన్ని సహోదరులని అనుబంధులను విడిచిపెట్టేస్తే డబల్ నీకు దొరుకుతుంది. ఎక్కడ డబల్ దొరుకుతుంది? భూమిలోనే దొరికింది, పరలోకంలో దొరికింది. భూమిలో ఎక్కడ దొరికింది? సంఘంలో దొరికింది. మన సంఘంలో వయసులో పెద్దలు ఉన్నారే, అలాగే నేను అమ్మా నాన్న, నేను వాళ్ళకి అమ్మా నాన్న వాళ్ళకి ఏముంది? ఆత్మికంగా అంత అవగాహన లేకపోయినా లోకపరంగా వారికి ఏముంది? అవగాహన ఉంది. హలో, వాళ్ళకి కుళ్ళు రావట్లేదు. సొంత పిల్లలు అమ్మా నాన్న అనిపించేటప్పుడు పరాయడు అమ్మా నాన్న అనిపించేటప్పుడు కుళ్ళు రావట్లేదు. అమ్మో నా పిల్లలు నన్ను చూడకపోయినా ఏమన్నా మాత్రం ఏం చేస్తాడు? ఈ సంఘంలో చాలా మందికి నేను కొడుకుగా ఎక్కడానికి నా కారణం ఏంటిది? నేను యేసయ్య కొరకు ఏం చేశాను? మన సహోదరుని విడిచిపెట్టాడు కాబట్టి అతని సహోదరుని దేవుడు చెత్త కల్పించింది.
ఈ రాత్రి వేళ ఫోన్ చేసి ఈ సంఘంలో ఏ పెట్టుకు ఫోన్ చేశానా, అమ్మ ఈ రాత్రి నేను ఇంట్లో నేను పడుకుంటానంటే సంవత్సరం కాదు సంవత్సరాల కొద్ది పడుకోవడానికి వీరికి చేసేస్తాను. అది నాకు నా గొప్పతనం ఏం కాదు, ఆయన ఇచ్చిన కృప. నీ ఇంటికి ఒక ఎలకను కూడా రానివ్వని నీవు ఒక సేవకుడు పిలిచిన వెంటనే ఎంతున్నావంటే ఎంత మారాడు. అందరికీ సహోదరుడిగా ఉండేది, అందరికీ సహోదరిగా ఉండేది. ఎందుకు అని నువ్వు చెప్పొచ్చు, నాకు సహోదరు బోల్డ్ మంది ఉన్నారు. చెప్పలేదే, చెప్పలేదే. అందుకే దయచేసి కుటుంబ అనుబంధం ఏం తెలియద్దు. నువ్వు ఉద్యోగం చేసుకో, పనికెళ్ళు, పద్ధతులు అప్పుడప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు చెప్పేసింది, అమ్మా సారీ అమ్మా ఈ వారం నేను రాలేదు, కాస్త నన్ను క్షమించు. అర్థం కాదు ఎవరికి చెప్పాలి. కొన్ని ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు జాతరకి వెళ్ళినట్టే. జాతర అంటే నేను కమింగ్ మ్యాన్ గోయింగ్ నో బడీ నోస్. ఎప్పుడు వస్తాడు, జాతరకి వెళ్ళాలి, జాతర యాత్రలో ఏం చేస్తారు, ఇటు నుంచి తిరిగి అట్టి, అటు నుంచి ఇటు, అది కొనుక్కొని ఇది కొనుక్కొని ఇది తిరిగి అక్కడే జరగదు. సంఘం అలా కాదు. అర్థం కాలేదు. నువ్వు ఎక్కడికి ఏం చేసుకుని వెళ్ళినా సంఘానికి సేవకుడికి ఏం చేయాలి చెప్పి, అర్థం కాలేదు, చెప్పి వెళ్ళు. దాని అర్థం ఆ సంఘానికి నువ్వేమై ఉన్నావు, ఒక కుటుంబంలో ఉన్నావు. మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. పస్కాకి వధించిన గొర్రె పిల్ల సాక్రిఫైస్, త్యాగం ఇచ్చి తీరాడు. ఆమెని తిడితే నువ్వు ఆమెను ప్రేమించు, ఆమెని కోపలు పోలు చేసి స్నానం చేసేస్తే నువ్వు మొత్తం ఆశ్రయించి. కష్టమే, కృపలో దిగి ఈజీ అయిపోతుంది. అర్థం కాదు, కృపలో దిగితే కదా. మందు తాగేసి సినిమా చూసి తిరిగిన నువ్వు మారలేదా, గోచి కట్టుకున్నా నువ్వు మంచి మాటలు వేసుకుని తిరగట్లేదా. మేము ఎప్పుడు గోచి కట్టుకున్నా చరిత్రలో ఉన్నాయి, పదకొండు గెలిచి చూపిస్తాను. దగ్గర మాటలు నేను ముగిస్తున్నాను. సాక్రిఫైస్, త్యాగం చేయాలి. మనం త్యాగం చేయడానికి పుట్టినవాడు, ముడత లేనివాడు, మాలిన్యం లేనివాడు, పాపం లేనివాడు, నిందారహితుడైనవాడు ఏం చేయవచ్చు, సాక్రిఫైస్. త్యాగం చేయగలిగింది. ఏ చేయగలిగి ఒక త్యాగం చేశాడుగా, ఆ త్యాగాన్ని తలుచుకు తీరి ఈ పగటి ఆయన సన్నిధిలో మనం సమర్పించు. దేవుడు మనందరూ కూడా దీవించడం కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడిని అందరూ దీవించుకున్నాను.